దాసి దాసి దయ్యాల పాలు చేసుడు మన మనసులకి ఇలా కొత్త కాదు. అయినా అది పీస్కంప వల్ల మాట కానీ దాసి దాసి పెంట పాలు చేసుడు ఇగో ఇప్పటి సాని మనసుల రివాజు. అంటే వీళ్ళు పీస్కపొళ్ళు కాదుల్లా, బగ్గ పైసలు ఉన్నోళ్ళు. షానికి గింతంత తినుడు, కడమదంతా వారేసుడు. ఉన్నోడేమో తినలేక వాడేస్తుంటే లేనోడేమో తిండి లేక ఏడుస్తున్నాడు. రోటి తొక్కుల బువ్వ కలుపుకొని ఇత్తు కూడా కింద పడకుండా కడుపు నిండి బయటికొచ్చిన బేఖాతరు చేసి గింజను చేతును పురస్తుగా నాకి తినే రోజులుగా రావేమోనులా. ఎందుకంటే తిండి గింజలను ఖరాబు చేసుట్లా మన దేశం ఫస్ట్ ఉంటుందనిగో శాస్త్రం చదివిన ఒక పెద్ద మనిషి అంటున్నాడు. తిని బలవాలని పెద్ద మనుషులు అన్నారు కానీ పారేసి బల్బు చూపియాలని బడాబాబులు అంటుండ్రు. అట్లా లక్షల కోట్ల రూపాయల దాకా సత్యనాశ అయిపోతున్నాయని సర్వే చేసేటోళ్ళు మొత్తుకుంటున్నారు. పండించిన పంటలను నిలువ ఉంచుట్లా పంటేసినప్పుడు పురుగు ఉట్ర వట్టి పంట నాశనం అవుడుతోటి ముంగట తిండికేర్చే దినాలు వస్తాయట అని కూడా బెదిరిస్తున్నారు. అయినా సాగవలసిన మనోళ్ళు ఇనే రకాలేనా? అందరూ చూడంగా తినుట్ల కూడా లావు రుబాబు చూపిస్తుంటారు. గిన్నెల లాటుకు పెట్టుకుంటారు కానీ ఓ గింత అంతే తిని చేయి కడుక్కుంటారు. గిదేంది గీంత తిండికి గంత తిండిని ఫూజులుగా వారేస్తారంటే గది ఉన్న మహారాజుల తరువాయి గట్లా వేస్ట్ చేస్తేనే కదా మేము లక్పతులం అని అందరికి ఎరకయ్యేదని మస్తు ఫకర్తో చెప్తారు. ఇగో వీళ్ళు ఇట్లా ముగ్గురికి సరిపోని తిండిని ఒక్కడే తిన్నట్టు చేసి మరి బలుస్తున్నారా అంటే అది కూడా లేకపోయా. ఇట్లా వేస్ట్ చేస్తుంటే దునియా మీద గరీబోళ్లకు తిండి గింజలు కరువు పడయా? ఇగో గాదిక్క అందరు ఇప్పుడు ఆలోచన చేయాలుల్లా. మాకేమైతుంది అని ఇట్లనే ఉంటిరా ఉన్నోళ్ళు కూడా అడక్క తినే రోజులు వస్తాయని అంటున్నారు సర్వే చేసిన వాళ్ళు.